మాయా నిమ్మ చెట్టు. ఒక గ్రామంలో రాజయ్య అనే ఒక తోటమాలి ఉండేవాడు. అతడు ఒక స్వామీజీ ఆశ్రమంలో తోట పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పుడప్పుడు జనాల పొలాల్లో కోత పనులు, మోత పనులు కూడా చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి గ్రామంలో భారీగా వర్షం పడుతోంది. దురదృష్టవశాత్తు అదే రాత్రి రాజయ్య కొడుకు జబ్బు పడ్డాడు. ఏమండి, మనం ఉన్న ఆరోగ్య పరిస్థితి ఏమీ బాలేదు, ఇతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. బయట బాగా వర్షం పడుతోంది, ఆసుపత్రికి ఇప్పుడు తీసుకువెళ్ళలేము. కానీ ఓ పని చేస్తాను, స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళొస్తాను. ఆయన దగ్గర ఏదైనా ఆయుర్వేద ఔషధం ఉండొచ్చు. రాజయ్య ఆ అర్ధరాత్రి ఆ భారీ వర్షంలో ఆశ్రమానికి చేరుకుంటాడు. స్వామీజీ, స్వామీజీ, మా మున్నాకి చాలా అనారోగ్యంగా ఉంది. ఈ వర్షంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళలేకపోతున్నాను. మీరే ఏదో ఒకటి చెయ్యండి. కంగారు పడకు రాజయ్య, ఆ నిమ్మ చెట్టు నుంచి కొన్ని ఆకులు తెంపు, ఆ రసాన్ని నీ కొడుకు చేత తాగించు. నీ కొడుక్కి మంచి ఆరోగ్యం కలుగుతుంది. రాజయ్య నిమ్మ చెట్టు నుంచి కొన్ని ఆకుల్ని తెంపుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ ఆకుల రసాన్ని మున్నాకు తాగించాడు. రసం తాగిన వెంటనే మున్నా ఆరోగ్యవంతుడయ్యాడు. మరుసటి రోజు రాజయ్య ఆశ్రమానికి వెళ్లి స్వామీజీని అడిగాడు. స్వామీజీ, స్వామీజీ, ఆ నిమ్మాకుల రసం వల్ల మా మున్నాకి వెంటనే బాగైంది. కానీ స్వామీజీ, నాకు అర్థం కావడం లేదు, ఇది ఎలా సాధ్యం? అవును రాజయ్య, ఇది సాధ్యమే. ఇదొక మాయా నిమ్మ చెట్టు. దీన్ని మా గురువుగారు తన సాధనతో సాధించారు. ఈ ఆకుల వల్ల ఏ రోగైనా ఆరోగ్యవంతుడవుతాడు. తథ్యం. ఏంటి, మాయా నిమ్మ చెట్టా? స్వామీజీ, అయితే దీంతో ఔషధం తయారు చేసి ఎంతో సంపాదించొచ్చుగా? లేదు రాజయ్య, పొరపాటు. ఏ ఉపకారంతోనో సంపాదించాలనే ఆపేక్ష అపరాధం అవుతుంది. ఛా, ఈ పకీర్కి ఈ మాయా చెట్టు విలువ తెలియడం లేదు. ఈ ముసలోడు తాను సంపాదించాడు, పరోపకారం గురించి పాఠాలు చెప్తున్నాడు. కానీ ఈ అవకాశాన్ని నేను వదులుకోను, అస్సలు వదులుకోను అనుకుని రాజయ్య స్వామీజీని చంపేస్తాడు. స్వామీజీని చంపేశాక రాజయ్య మాయా నిమ్మ చెట్టు ఆకుల్ని తెంచి కట్టగా చేసి తన కుటుంబంతో దగ్గరలోని మరో గ్రామానికి వెళ్లిపోయాడు. మరియు ఆ గ్రామంలో వైద్యుడు నిరోగిరామ్ అనే పేరుతో ఉండడం ప్రారంభించాడు. వినండి బాబు, వినండి. గ్రామంలోకి దూర ప్రదేశం నుంచి ఒక గొప్ప వైద్యుడొచ్చాడు. అతని దగ్గర ఒక గొప్ప ఔషధం ఉంది. దానితో ఎంత పెద్ద రోగాన్నైనా చిటికలో తగ్గించేస్తాడు. వినండి బాబు, వినండి. గ్రామంలో ఈ కొత్త వైద్యుని గురించి విని ఆ గ్రామంలోని సేట్, అతని భార్య, వాళ్ల కొడుకుని రాజయ్య దగ్గరకు వైద్యం కోసం తీసుకొచ్చారు. నమస్కారం వైద్యుడు గారు, మా అబ్బాయికి నయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులు చూపించాం, కానీ ఏం ప్రయోజనం లేదు. ఇంకా మా ఆశ అంతా మేమీదే. వాళ్ల కొడుకుని కొంతసేపు పరీక్షించిన తర్వాత, సేటు గారు, కంగారేం లేదు, నయమైపోతుంది. కానీ ఫీజు 5,000 ఇవ్వాల్సి ఉంటుంది, పర్లేదా? సేట్ రాజయ్య చెప్పిన ఫీజు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక రాజయ్య సేట్ కొడుకుకి మాయా నిమ్మ చెట్టు ఆకుల రసం తాగించాడు. దాంతో అతనికి ఆరోగ్యం బాగైంది. కొడుకుని చూసిన సేట్ ఆనందానికి హద్దుల్లేవు. ఆహా, అద్భుతం, అమోఘం. వైద్యుడు గారు, మీరంటే మీరే. ఇదిగోండి 5,000 తీసుకోండి. చాచా, 5,000 ఏమిటి? ఇదిగోండి 10,000 రూపాయలు తీసుకోండి. అమ్మయ్య, నా కొడుక్కి నయం అవడమే గగనం అనుకున్నాను.
వైద్యుడు గారికి ఇచ్చే అని అనుకుంటూ సేట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజయ్య యొక్క ఔషధం గురించిన చర్చ 4 మూలలకి పాకింది. ఎంతో మంది రోగులు దూర ప్రాంతాల నుంచి రాజయ్య వద్దకు రావడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. అలా సంపాదిస్తూ రాజయ్య ఓ పెద్ద ఇల్లు ఇంకా చాలా డబ్బు కూడబెట్టాడు. ఎలా అయితే రాజయ్య పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నాడో అలాగే రాజయ్య, అతని భార్య అత్యాశ కూడా అలా పెరిగిపోసాగింది. ఓ రోజు రాజయ్య భార్య అతనితో అంటుంది, చూడండి, ఈ మధ్య రోగులు చాలా తక్కువ వస్తున్నారు. మన మున్నా ఏమో పెద్దవాడవుతున్నాడు. అతన్ని పెద్ద సేటుగా చెయ్యాలి. మనకి ఎప్పుడు ఎక్కువ సంపాదన అవసరమో అప్పుడే తగ్గుతోంది. ఏదైనా చెయ్యండి, లేకపోతే మన కలలన్నీ కల్లలుగానే మిగిలిపోతాయి. అవును, నిజం చెప్పావు. సంపాదన తగ్గుతోంది. కానీ నువ్వు బాధపడకు, నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దానితో ఇంకా లాభమే లాభము. అదేంటో తెలుసా? రేపు మన గ్రామంలో ఉన్నటువంటి డ్యాములో నేను కెమికల్ కలుపుతాను. ఆ డ్యామ్ నీరు దగ్గరలో ఉన్నటువంటి 5 గ్రామాలకు చేరుతుంది. ఆ 5 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ నీరు తాగుతారు, జబ్బు పడతారు. ఆ తర్వాత మన ఇంట్లో ధనవర్షం. దురాశతో కళ్ళు మూసుకుపోయిన రాజయ్య మర్నాడు డ్యాంలో కెమికల్ కలిపి ఇంటికి తిరిగొస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికే అతని ఇంటి బయట రోగుల గుంపు ఏర్పడింది. మరియు ఆ సాయంత్రానికల్లా అతని ఇంట్లో డబ్బుల గుట్ట తయారైంది. ఏవండి, మీరు మన జీవితానికి సరిపోయేంత సంపాదించారు. నేనిక రాణిలా ఉంటాను, సేటు భార్యలా గర్వంగా తిరుగుతాను. పదండి, త్వరగా డబ్బులు లెక్క పెడదాం. ఇక భార్యాభర్తలిద్దరూ డబ్బుని లెక్క పెడుతున్నారు. అప్పుడే మున్నా ఏడుస్తూ ఇంటికొచ్చాడు. నానా నానా, కడుపులో చాలా నొప్పిగా ఉంది నానా. ప్రాణం పోతున్నట్లుంది. ఏదో ఒకటి చెయ్యండి నానా. కానీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది సడన్ గా? అదే నానా, ఈరోజు బయట నేను పానీపూరి తిన్నాను. బహుశా ఆ పానీపూరి డ్యామ్ నీరుతో తయారు చేసి ఉంటారు, అందుకే. ఓరి మూర్ఖుడా, నీకు వద్దని చెప్పాను కదరా. ఛా, ఇప్పుడు ఇంట్లో నిమ్మాకులు కూడా లేవు. ఉదయం మొత్తం ఆకులన్నీ అయిపోయి. ఇప్పుడు ఇంకా నేను ఆశ్రమానికి వెళ్ళి ఆ నిమ్మాకులు తీసుకురావాలి. ఛా. రాజయ్య పరుగు పరుగున ఆశ్రమానికి చేరుకున్నాడు. కాని అక్కడకు చేరుకున్న వెంటనే అతని ప్రాణాలు తేలిపోయాయి. ఎందుకంటే మాయా నిమ్మ చెట్టు ఎండిపోయింది. చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు. అరే, ఇలా ఎలా జరిగింది? ఈ చెట్టుకి ఏమైంది? అరే అన్నా, మీకు తెలియదా? ఈ డ్యామ్ వాటర్ కలుషితం అయ్యి ఇలా జరిగింది. ఇప్పుడు మనుషులు, చెట్లు అందరూ జబ్బు పడ్డారు. ఈ మాట వింటూనే రాజయ్య కళ్ళలోంచి నీరు ధారలు కట్టాయి. ఆకులు లేకుండా రాజయ్య ఇంటికి చేరుకున్నాడు. మున్నా రాజయ్య ఊళ్ళోనే ప్రాణాలు వదిలాడు. రాజయ్య తన దురాశకు చింతిస్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.